నిజ జీవిత సంఘటనల ఆధారంగా చిత్రీకరించిన ఒక కల్పిత కథ. ఈరోజు మనం ఒక నిజాయితీగల స్త్రీ కథ తెలుసుకుందాం. ఆమె ఒక తల్లి కూడాను. భర్త చనిపోవడంతో కుటుంబ భారాన్ని తన భుజాలపై వేసుకుని ఉన్న ఒక్కగానొక్క కొడుకుని చదివించుకుంటూ ఉంటుంది. అయ్యయ్యో! ఇవాళ బాగా ఆలస్యమైపోయిందిరా దేవుడా! శారదమ్మ నాపై తెగ కోప్పడుతుండుంటుంది. లక్ష్మమ్మ ఎన్నెన్ని మాటలనుకుంటుందో. గౌరమ్మకి ఇవాళ ఆఫీస్కి బాగా ఆలస్యమై ఉంటుంది. అంతా నా కారణంగానే జరిగింది. ఏంటమ్మా, ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఈ శారదమ్మెవరు? అలాగే లక్ష్మమ్మ మరియు గౌరమ్మ వీళ్ళంతెవరు? ఎవరని అడుగుతున్నావేంట్రా? వీళ్ళ ఇళ్లెల్లోనే గదా నేను పని చేస్తున్నాను. ఇవాళ ఆలస్యంగా నిద్రలేచా. ఇంకా పనికి వెళ్ళలేదు. నేను లేకపోతే వాళ్ళిళ్లల్లో ఒక్క పని కూడా ముందుకు వెళ్ళదురా. ఓహో, నువ్వు వారి గురించి మాట్లాడుతున్నావా? ఈ చంద్రకాంతం లేకపోతే వాళ్ళ పనులన్నీ అంతమైపోతాయి. సరే సరే, నువ్వు ముందుగా త్వరగా కాలేజ్కి వెళ్ళు. నేను పనికి బయలుదేరుతా. ఇదిగో, బాగా చదువుకోరా కన్నా. కాలేజీకి జాగ్రత్తగా వెళ్ళు. అలాగే అమ్మా, నువ్వు కూడా జాగ్రత్తగా పనికి వెళ్ళు. అలా ఒకరికొకరు జాగ్రత్తలు చెప్పుకుంటారు. చంద్రకాంతం పనికి వెళ్తుంది. ఏమ్మా, ఇంత ఆలస్యంగా వచ్చావు? నీకోసం ఎప్పటినుంచి ఎదురు చూస్తున్నాను తెలుసా? ఏంటి చంద్రకాంతం, ఇంత ఆలస్యంగా వచ్చావు? ఎలాగో వచ్చావు కదా, మా ఇంట్లో పనికిరా. చాలా పనులు అలాగే పడున్నాయి. అదేం కుదరదు. ముందు నువ్వు మా ఇంటికి రావాలి. ఇది అస్సలు జరగదు. ఇదిగో చంద్రకాంతం, నువ్వు ముందు మా ఇంట్లోనే పనిచేయాలి. మా ఇంట్లో చాలా సామాన్లు సింక్లో పడున్నాయి. అయ్యయ్యో, అలా కొట్టుకోకండమ్మా. నేనందరి ఇళ్లల్లో పనిచేసి ఆ తర్వాతే ఇంటికెళ్తానులే. ఎప్పుడూ మొదట శారదమ్మ గారి ఇంట్లోనే గద చేసేది. అందుకే ముందు ఆవిడ గారింట్లో పనిచేసి ఆ తర్వాత లక్ష్మమ్మ గారింటికెళ్తాను. ఇదిగో గౌరమ్మ, మీరు ఎలాగో ఆఫీస్కి వెళ్ళాలి గదా, మీరు ఆఫీస్కి వెళ్ళండి. సాయంత్రం మీ ఇంటికొచ్చి ప్రత్యేకంగా పనిచేసి పెడతాను. అలా చంద్రకాంతం గొడవపడుతూ ఉన్న ఆడవారి మధ్య సంధి చేస్తుంది. చంద్రకాంతం దాదాపు 10 ఇళ్లలో పనిచేసేది. చంద్రకాంతం లేకపోతే ఆ 10 ఇళ్లలోని వారు సతమతమైపోయేవారు. చంద్రకాంతం ఆ 10 ఇళ్లలో కేవలం పని మనిషి మాత్రమే కాదు, ఆ ఇండ్ల యొక్క సొంత మనిషిలా ఉండేది. ఏంటి శారదమ్మ, ఏమైంది? అలసటగా ఉన్నట్టున్నారు. కళ్ళు తిరుగుతున్నాయి. అయ్యో, మీరు టిఫిన్ చేయలేదా? లేదే. ఆయన ప్రతిరోజు నీతో కలిసి టిఫిన్ చేయటం నాకు అలవాటు కదా, అందుకే నీకోసం ఎదురు చూస్తూ కూర్చున్నాను. నువ్వేమో చాలా ఆలస్యంగా వచ్చావు. ఆలస్యమయ్యేసరికి ఇదిగో ఇలా కళ్ళు తిరుగుతున్నాయి. ఏంటమ్మగారు మీరు ఇలా చేశారు? నేను రాకపోతే ఏమైంది చెప్పండి. మీరు టిఫిన్ చేయాల్సింది కదా, నా కోసం ఎదురు చూడ్డం దేనికి చెప్పండి. అరే, ప్రతిరోజు నువ్వు మొదట మా ఇంట్లోనే కదా పని చేస్తావు. నువ్వు పని ముగించుకునేసరికి 10 గంటలవుతుంది. అలా ప్రతిరోజు 10 గంటలకు నువ్వు అలాగే నేను కలిసి టిఫిన్ చేసేవాళ్ళం. ఈ రోజేమో నువ్వు రావటమే 10 గంటలకొచ్చావు. అందుకే టిఫిన్ బాగా ఆలస్యమైంది. నీతో కలిసి టిఫిన్ చేస్తేనే నాకు టిఫిన్ చేసినట్టుంటుంది. సరిపోయిందమ్మా. మీరు నా మీద ఇంత అభిమానం చూపిస్తున్నందుకు నాకు సంతోషపడాలో లేక బాధపడాలో తెలియటం లేదు. మీరేమో నాతో కలిసి టిఫిన్ చేయాలంటారు. లక్ష్మమ్మేమో నాతో కలిసి భోజనం చెయ్యాలంటుంది. ఇక ప్రతిరోజు సాయంత్రం గౌరమ్మ గారింటికెళ్తాను. ఆ సమయంలో ఆవిడతో కలిసి టీ తాగుతారు. అంతేకాదు, నేను పనిచేస్తున్న ఇళ్లల్లో వాళ్ళందరూ నన్ను ఎంతగానో అభిమానిస్తారు. అంతా మీలాంటి వారి గొప్పతనమేనమ్మా. ఇందులో మా గొప్పతనం ఏం లేదు చంద్రకాంతం. నువ్వు చాలా మంచి మనిషివి. నువ్వు చేసే పనిలో అసలు వంక పెట్టేందుకు ఛాన్సే ఉండదు. అంత శుభ్రంగా అన్ని పనులు చేస్తావు. ఎంత బాగా పనులు చేస్తావో అంతే మంచిదానివి కూడా. అందుకే అందరూ నిన్ను ఇంతలా అభిమానిస్తూ ఉంటారు. అలా శారదమ్మ చంద్రకాంతాన్ని పొగుడుతూ ఉంటుంది. చంద్రకాంతం ప్రతిరోజు ఎంతో కష్టపడి పనిచేస్తుంది. అలా కష్టపడి పనిచేయగా వచ్చిన జీతంతో కొడుకుని చదివిస్తూ ఉంటుంది. అలా కొంతకాలం గడుస్తుంది. ఒరే రఘు, కాలేజీ చదువు అయిపోయింది కదా, ఇప్పుడేం చేయాలనుకుంటున్నావురా? ఏదో ఒక పని వెతుక్కోవాలి అని అనుకుంటున్నానమ్మా. తొందరేం లేదులే. నీకెంత టైం కావాలో అంత టైం తీసుకో. ఈ మధ్య పిల్లలు చదువు తర్వాత ఏవేవో కోర్సులు చేస్తున్నారని విన్నాను. నువ్వు కూడా చెయ్యాలంటే చెయ్యి. కాని డబ్బు గురించి అస్సలు ఆలోచించొద్దు. ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? అసలు నీ వయసెంతనుకుంటున్నావు? నీకు 50 ఏళ్ళొచ్చేశాయి. నాకోసం చిన్నప్పటినుంచి కష్టపడుతూనే ఉన్నావు. నీకు విశ్రాంతి ఇవ్వాల్సిన సమయం వచ్చేసింది. అందుకే నేను పెద్దగా ఏ కోర్సులు చేయాలి అని అనుకోవడం లేదు. వెంటనే ఏదో ఒక ఉద్యోగాన్ని వెతుక్కుంటాను. అరే, నా కష్టం గురించి నువ్వస్సలు ఆలోచించకరా. ఎంత ఖర్చైనా పర్వాలేదు. నువ్వింకా మంచి మంచి కోర్సులు చెయ్యి. ఆ తర్వాత ఉద్యోగం వెతుక్కోవచ్చులే. అలా తల్లి చెప్పినట్టుగానే రఘు మరింత కష్టపడి చదువుతాడు. అలా రఘు ఒక మంచి ఆఫీసులో ఉద్యోగం తెచ్చుకుంటాడు. అమ్మా,
నాకొక మంచి ఆఫీసులో ఉద్యోగం వచ్చింది. ఇక నువ్వు కష్టపడాల్సిన పని లేదు. ఏంట్రా నువ్వు చెబుతుంది నిజమేనా? అవునమ్మా, ఇదిగో ఈ అపాయింట్మెంట్ లెటర్ చూడు. వీటి గురించి నాకు పెద్దగా తెలీదు గాని నీ కళ్లలో సంతోషం చూస్తుంటే అర్థమవుతుందిరా నీకు నిజంగా ఉద్యోగం వచ్చిందని. శుభాకాంక్షలురా బాబూ. చాలా చాలా థ్యాంక్స్ అమ్మా. ఇక నువ్వు వెంటనే పని మానే. ఎందుకు? నీకు ఉద్యోగం వస్తే నేనెందుకురా పని మానేయాలి? మరి ఇంకా పని చేస్తావా? అసలు నా నెల జీతం ఎంతో తెలుసా? నెలా నేను 50,000 రూపాయలు సంపాదిస్తాను. ఈ జీతంతో మనం హాయిగా ఉండొచ్చు. నువ్విక విశ్రాంతి తీసుకో అమ్మా. నాకోసం చిన్నప్పటినుంచి కష్టపడుతూనే ఉన్నావు. ఇప్పటికీ నువ్వు విశ్రాంతి తీసుకోకపోతే నేను చదివిన చదువుకి, నేను పడుతున్న కష్టానికి ఎలాంటి విలువ ఉండదు. ఎంత మంచి కొడుకువిరా నువ్వు. ఈ మధ్య టీవీల్లో చూస్తున్నాను. పిల్లలు తల్లిదండ్రుల్ని డబ్బు పేరుతో హింసిస్తున్నారన్న వార్తలు కూడా వింటున్నాను. ఇలాంటి పిల్లలున్న ఈ తరంలో నువ్వు నిజంగా చాలా మంచివాడివిరా. ఇందులో మంచితనం ఏమీ లేదమ్మా. తల్లిని చూసుకోకపోతే ఇంకెవరిని చూసుకోవాలి? వెంటనే నువ్వు పని మానే. అలాగే ఇక మనం వెంటనే ఇంటిని ఖాళీ చేసేద్దాం. ఒక మంచి అపార్ట్మెంట్కి వెళ్దాం. అక్కడ నువ్వు దర్జాగా ఉండొచ్చు. అలా రఘు చెప్పడంతో చంద్రకాంతం ఎంతో సంతోషిస్తుంది. వెంటనే చంద్రకాంతం ఆ విషయాన్ని తాను పనిచేస్తున్న ఇండ్లలో కూడా చెప్తోంది. అవునా? నీ కొడుక్కి ఉద్యోగం వచ్చిందా? చాలా మంచి వార్త చెప్పావు. ఈ రోజు కోసమే కదా నువ్వెన్నో ఏళ్ల నుండి వేచి చూస్తున్నావు. ఆ దేవుడు నీ ప్రార్థనల్ని విన్నట్టున్నాడు. మంచివారి ప్రార్థనలు ఆ దేవుడు ఎప్పుడు వింటాడు. ఇక నీకు కష్టాలు తీరినట్టే. అంతా దేవుడి దయ. ఎంతో కష్టపడి నా కొడుకుని చదివించాను. ఈ రోజు ఆ కొడుకు నాకు జీవనాధారమవుతున్నాడు. నా సంతోషాన్ని నేను మాటల్లో చెప్పలేకపోతున్నా. అలాగే ఒక బాధాకరమైన విషయాన్ని కూడా చెబుతున్నాను. ఇకపై నేను పనిచేయడం నా కొడుక్కి ఏమాత్రం ఇష్టం లేదు. ఈ విషయాన్ని చెప్పడానికే ఇలా వచ్చానమ్మా. అవునులే, మంచి ఉద్యోగం చేస్తున్న కొడుకు తల్లిని పాచి పనికి ఎలా పంపగలడు? ఇది కూడా ఒక రకంగా మంచి ఆలోచనే. ఇదిగో చంద్రకాంతం, నువ్వేం పని చేయడానికి మా ఇంటికి రావాల్సిన అవసరం లేదు. కానీ అప్పుడప్పుడు మాతో కలిసి హాయిగా మాట్లాడడానికైనా మా ఇంటికి వస్తూ ఉండు. అవును, వారానికి ఒక్కసారైనా మా ఇంటికి వస్తూ ఉండు. నీతో మాట్లాడితే కానీ మాకు ప్రశాంతంగా ఉండదు. అలా ఆ ఆడవాళ్లందరూ చంద్రకాంతాన్ని అప్పుడప్పుడైనా ఇంటికి రమ్మని ఆహ్వానిస్తారు. అలా చంద్రకాంతం వారితో కొంత సమయం ముచ్చటించి ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోతుంది. కొత్త ఇంట్లో చంద్రకాంతం అచ్చం మహారాణిలా మెరిసిపోతూ ఉంటుంది. అచ్చం మహారాణిలా ఉన్నామ్మా. చిన్నప్పట్నుంచి మాసిపోయిన చిరిగిపోయిన బట్టలే కట్టుకునేదానివి. అందుకే నీకోసం నేను ఈ పట్టుచీర కొన్నాను. ఇకపై నువ్వు ఈ మంచి చీరల్నే కట్టుకో. అంతేకాదు, నీకేం కావాలంటే అవి వండుకొని తిను. హాయిగా ఉండు. ఇకపై నువ్వు అస్సలు కష్టపడాల్సిన పనే లేదు. అలా రఘు తన తల్లిని అచ్చం మహారాణిలా చూసుకుంటూ ఉంటాడు. అలా కొంతకాలం గడుస్తుంది. రఘు తన ఆఫీసులో పనిచేసే రోజా అనే అమ్మాయి ప్రేమలో పడతాడు. రోజా రఘు కంటే కాస్త ధనవంతురాలు. ఇంతకీ మన లవ్ మ్యాటర్ మీ ఇంట్లో ఎప్పుడు చెబుతావు రఘు? మంచి సమయం చూసుకొని చెప్తాను. నేను చెప్పిన వెంటనే మా అమ్మ మన పెళ్లి ఒప్పుకుంటుంది. నేనసలు కంగారు పడాల్సిన పనిలేదు. కంగారంతా మీ ఇంట్లో వారి గురించే. అసలే మీ నాన్నకు స్టేటస్ ఫీలింగ్ ఎక్కువ అని చెప్పావు. అవును, నాకు చాలా రిచ్ సంబంధాలు తీసుకుని వస్తున్నారు. ఏదో ఒక పిచ్చి సాకు చెప్పి ఆ సంబంధాలని నేను రిజెక్ట్ చేస్తూ వస్తున్నాను. మన ప్రేమ విషయాన్ని ఇంట్లో ఎలా చెప్పాలో అర్థం కాక సతమతమైపోతున్నాను. ఈ సండే మా డాడీ బర్త్డే. ఆ రోజు నేను ఎలాగోలా ఆయనకి విషయాన్ని చెప్పేస్తాను. అలా రోజా తన తండ్రి అయిన మాధవయ్యకు తన ప్రేమ విషయాన్ని చెప్తుంది. ఈ ఫోటోలో ఉన్న అబ్బాయి పేరు రఘు. చాలా మంచివాడు నాన్న. మా ఆఫీస్లోనే పనిచేస్తుంటాడు. మంచి శాలరీ కూడా వస్తుంది. ఈ మధ్య ఈఎంఐలో ఒక ఫ్లాట్ కూడా కొన్నాడు. రఘు వాళ్ళ ఫాదర్ అతని చిన్నతనంలోనే చనిపోయారు. అక్క చెల్లెళ్ళు ఎవ్వరూ లేరు. తల్లితో కలిసి ఒంటరిగా జీవిస్తున్నాడు. నేను పెళ్ళంటూ చేసుకుంటే ఇతన్నే చేసుకోవాలని అనుకుంటున్నాను. ఒకసారి అబ్బాయితో మాట్లాడాలి. అతనితో మాట్లాడితే తప్ప నేను ఏ విషయాన్ని చెప్పలేను తల్లి. అయితే ఇప్పుడే తనని ఇంటికి రమ్మని పిలుస్తాను. అలా రోజా రఘుని ఇంటికి పిలుస్తుంది. హాయ్ అంకుల్, నమస్తే. నాతో ఏదో మాట్లాడాలి అన్నారట, చెప్పండి. నీ గురించి మా అమ్మాయి చెప్పింది. కానీ మా అమ్మాయి గురించి నీకు చాలా విషయాలు తెలియాలి. తనకు కోపం చాలా ఎక్కువ. కోపం వస్తే అసలేం చేస్తుందో తనకే తెలియదు. తన కోపం గురించి నాకు కూడా తెలుసు అంకుల్. తన కోపాన్ని ఎలా కోల్చేయాలో కూడా నాకు బాగా తెలుసు. రోజా కోపంగా ఉన్నప్పుడు మనం అస్సలు మాట్లాడకూడదు. తనకు కాస్త టైం ఇవ్వాలి. అప్పుడంతా సెట్ అయిపోతుంది. అప్పుడు రోజా తనంతట తానే కాస్త కూల్ అవుతుంది. ఆ తర్వాత ఐస్ క్రీమ్ ఇప్పిస్తే సరిపోతుంది. మా అమ్మాయికి కాస్త షాపింగ్ పిచ్చి ఎక్కువ. నాకు ఈ విషయం కూడా తెలుసు అంకుల్. ఆడవాళ్ళన్నాక షాపింగ్ చేయకుండా ఉంటారా చెప్పండి? ఇట్స్ ఓకే, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు.
మా అమ్మాయికి పెద్దగా వంటలు కూడా రావు బాబు. ఎలా వస్తాయి చెప్పండి అంకుల్? నిజానికి నాకు కూడా ఎలాంటి వంటలు రావు. అందుకొక కారణముంది. చిన్నప్పటినుంచి నేను ఎప్పుడూ వంటగదిలోకి వెళ్ళలేదు. మా అమ్మ నాకు ఎలాంటి వంట నేర్పలేదు. నిజానికి నేను చదువులో బిజీగా ఉండటం వల్ల ఆమె నాకు వంట నేర్పలేదు. సేమ్ రోజా కూడా చదువులో పడి ఎలాంటి వంట మరియు పని నేర్చుకున్నట్టు లేదు. అబ్బాయిలు ఎలా కష్టపడి చదువుకుంటారో అమ్మాయిలు కూడా అలాగే కష్టపడి చదువుకుని ఉంటారు. సో వాళ్లకు కూడా ఇలాంటి పనులొచ్చే ఛాన్స్ లేదు. పెళ్లి తర్వాత మా అమ్మగారు అన్నీ నేర్పుతారులేండి. నువ్వు చాలా మెచ్యూర్డ్‌గా ఉన్నావు బాబూ. నువ్వు మా అమ్మాయిని బాగా చూసుకుంటావన్న నమ్మకం మాకు కుదిరింది. వెంటనే నీకు అలాగే మా అమ్మాయికి పెళ్లి నిశ్చయిస్తాను. అలా మాధవయ్య పెళ్లి కప్పుకోవడంతో రఘు మరియు రోజా ఇద్దరూ సంతోషిస్తారు. చాలా థ్యాంక్స్ డాడీ. ఇంత త్వరగా ఒప్పుకుంటావని అస్సలనుకోలేదు. రఘు, ఇక నువ్వు మీ ఇంట్లో ఒప్పించాల్సుంటుంది. ఆంటీని ఎంత త్వరగా పెళ్లికొప్పిస్తే అంత మంచిది. మాధవయ్య పెళ్లి కప్పుకున్న తర్వాత రఘు తన తల్లితో తన ప్రేమ విషయాన్ని చెప్తాడు. అరే ఏంటి, నువ్వొక అమ్మాయిని ప్రేమిస్తున్నావా? ఈ విషయాన్ని ఎన్ని రోజులు నాకెందుకు చెప్పలేదురా? ఏది ఆ అమ్మాయిని నాకు చూపించు. నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో తెలియక ఈ ప్రేమ గురించి నీకు చెప్పలేదమ్మా. అరే నేనేమైనా వద్దు అంటాననుకున్నావా? నీ ఇష్టాన్ని నేను ఎప్పుడైనా కాదన్నానా? అయినా ఎలా అనగలన్రా? నువ్వు ఎన్నుకున్నావంటే ఆ అమ్మాయి చాలా మంచిదై ఉంటుంది. ఇక నేను ప్రత్యేకంగా పరీక్షించాల్సిన పనేం లేదులే. ఆ అమ్మాయిని నాకు చూపించురా. నాక్కూడా చూడాలని ఎంతో ఆతృతగా ఉంది. అలా చంద్రకాంతం అడగడంతో రఘు తన వద్ద ఉన్న రోజా ఫోటోని చూపిస్తాడు. ఆ అమ్మాయి ఎంత చూడముచ్చటగా ఉందో. చాలా అద్భుతంగా ఉందిరా. మరి ఈ అమ్మాయి వాళ్ళింట్లో మీ ప్రేమ గురించి తెలుసా? తెలుసమ్మా, వాళ్ళు కూడా పెళ్లికి సిద్ధంగా ఉన్నారు. సంతోషంరా. ఎంత మంచి శుభవార్త చెప్పావు. అయితే వెంటనే ముహూర్తాలు పెట్టించేద్దాంలే. అలా చంద్రకాంతం ఒప్పుకోవడంతో రఘు ఎంతో సంతోషిస్తాడు. మరుసటి రోజు రఘు చంద్రకాంతాన్ని మాధవ ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఈ సంబంధం మాకు బాగా నచ్చిందండి. నాకు మీతో సంబంధం గలుపుకునేందుకు ఎలాంటి అభ్యంతరం లేదు. నాక్కూడా ఎలాంటి అభ్యంతరం లేదమ్మా. కాకపోతే పెళ్ళైన తర్వాత నా కూతుర్ని మీరు జాగ్రత్తగా చూసుకుంటే అంతే చాలు. అయ్యో, ఎందుకు చూసుకొని చెప్పండి. మీ అమ్మాయిని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. తనకి ఎలాంటి లోటు రానివ్వను. అలా చంద్రకాంతం మాధవయ్యతో చెప్తుంది. మాధవయ్య భార్య అయిన సులోచన కూడా పెళ్లికి ఒప్పుకుంటుంది. అలా పెళ్లి వేడుకలు మొదలవుతాయి. రోజా చెల్లెలైన వీణ పెళ్లిలో తెగ అల్లరి చేస్తూ ఉంటుంది. అలా ఒక శుభముహూర్తాన రఘుకి మరియు రోజాకి పెళ్లి జరుగుతుంది. ఇక అప్పగింతలు మొదలవుతాయి. అమ్మాయిని మేము చాలా గారాబంగా పెంచామండి. అత్తారింట్లో అమ్మాయి ఏదైనా తప్పు చేస్తే దయచేసి తనని క్షమించండి. అరే, మీరు నాకు ప్రత్యేకంగా చెప్పాలా ఏంటి? నాకు తెలీదా చెప్పండి. నేను మీ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకుంటాను. మీ అమ్మాయికి ఎలాంటి లోటు రానివ్వను. అలా చంద్రకాంతం అందరికీ ధైర్యం చెప్తుంది. అలా అప్పగింతలు కాస్త ముగుస్తాయి. రోజా, రఘు మరియు చంద్రకాంతం తమ ఇంటికి వచ్చేస్తారు. ఇల్లు బాగానే ఉంది కానీ కాస్త చిన్నదిగా ఉంది. అదే మా ఇల్లైతే చాలా పెద్దది. ఓకే మేడం గారు, త్వరలో ఒక పెద్ద ఇల్లు కడతానులేండి. నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టడంతో మా ఇంటికి కళొచ్చిందమ్మా. ఇవాల్టి నుండి ఇది నీ సొంతిల్లు. ఇక్కడ నువ్వు నీకు నచ్చినట్టుగా ఉండొచ్చు. నేను నీకు ఎలాంటి అడ్డుగీతలు గీయను. నువ్వు నీకు నచ్చిన బట్టలేసుకోవచ్చు, ఉద్యోగం కూడా చేసుకోవచ్చు. ఒకవేళ నీకు ఉద్యోగం చేయడం ఇష్టం లేకపోతే హాయిగా ఇంట్లో కూడా ఉండొచ్చు. చాలా ధన్యవాదాలాంటీ. మీరు నాకు చాలా ఫ్రీడమ్ ఇస్తున్నారు. అలా రోజా చంద్రకాంతానికి ధన్యవాదాలు కూడా చెప్తుంది. అలా ఆ రోజు కాస్త గడిచిపోతుంది. మరుసటి రోజు రోజా చక్కగా తయారై బయటకు వెళ్లాలని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే చంద్రకాంతం ఇలా అంటుంది. ఎక్కడికమ్మా వెళ్తున్నావు? ఇవాళ నేను మా ఫ్రెండ్స్కి చిన్న పార్టీ ఇవ్వాలనుకుంటున్నాను. అందుకే బయటికి వెళ్తున్నానత్తయ్య. అయ్యయ్యో, ఇవాళ నువ్వు బయటికి వెళ్ళకూడదమ్మా. సూర్యగ్రహణం గదా. గ్రహణం సమయంలో నువ్వస్సలు బయటికి వెళ్ళకూడదు. అవునా? సరే అత్తయ్య, నేను బయటికి వెళ్ళనులేండి. అలా రోజా తన గదిలోకి వచ్చేస్తుంది. మరోవైపు ఫ్రెండ్స్ అదే పనిగా కాల్ చేస్తూ ఉంటారు. ఏంటి ఈ అత్తయ్యగారు ఇలా అంటున్నారు? ఇంకీవిడ ఇలాంటి మూఢనమ్మకాల్ని పాటిస్తున్నారా? సరేలే, గొడవలెందుకు? ఆ గ్రహణమేదో అయ్యాకే బయటికి వెళ్తాను. అలా రోజా గ్రహణమయ్యేంత వరకు ఇంట్లోనే ఉంటుంది. ఆ తర్వాత మళ్లీ బయటకు వెళ్లేందుకు సిద్ధమవుతూ ఉంటుంది. ఏంటమ్మా, ఇప్పుడెక్కడికెళ్తున్నావు? చెప్పాను కదత్తయ్య, ఇవాళ పార్టీ ఉందని. నేను కూడా చెప్పాను గదమ్మా, ఇవాళ సూర్యగ్రహణం ఉందని. కానీ గ్రహణం అయిపోయింది కదత్తయ్యగారు. ఇకిప్పుడు బయటికి వెళ్ళొచ్చు కదా. నిజానికి గ్రహణమైన తర్వాత అసలు పని మొదలవుతుందమ్మా. ఇప్పుడు మనం బయటకి వెళ్ళకూడదు.
ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. ఇదిగో వెళ్ళి స్నానం చెయ్యి. ఆ తర్వాత నీ గది మొత్తాన్ని శుభ్రం చెయ్యి. అప్పటి వరకు నువ్వేం తినడానికి వీల్లేదు. ఈ ఒక్క రోజుకి బయటికి వెళ్ళకపోతే ఏం కాదులే. అలా చంద్రకాంతం చెప్పడంతో రోజాకి చాలా కోపం వస్తుంది. రోజా అప్పటికే చక్కగా తయారై ఉంటుంది. నేను పొద్దున్నే స్నానం చేశానత్తయ్య. ఇప్పుడిక స్నానం చేయాలని అనుకోవటం లేదు. ఒకేసారి రాత్రికి చేసి ఆ తర్వాత నిద్రపోతాను. అయ్యయ్యో, అలా అంతా చేయకూడదమ్మా. నువ్వు స్నానం చెయ్యాలి అంతే. లేకపోతే మనకి శని పట్టుకుంటుంది. వెళ్ళి స్నానం చేసిరా. అలా చంద్రకాంతం బలవంత పెట్టడంతో రోజా స్నానానికి వెళ్తుంది. స్నానం చేసి చక్కగా తయారవుతుంది. వచ్చావా? ఇదిగో ఈ చీపురు తీసుకో. ఇల్లంతా శుభ్రంగా గడగాలి. నా గది మొత్తాన్ని నేను శుభ్రంగా గడిగేశాను. వంటగదిలో ఉన్న సామాన్లన్నింటినీ తోవేశాను. ఇక వంటగదిని కూడా గడిగేశాను. నువ్వు నీ గది మాత్రం శుభ్రం చేసుకో చాలు. అలా చంద్రకాంతం చెప్పడంతో రోజా తన గది మొత్తాన్ని శుభ్రం చేస్తుంది. అప్పటికే రోజాకి చాలా ఆకలి వేస్తూ ఉంటుంది. రోజా వెంటనే ఫుడ్ ఆర్డర్ చేయబోతూ ఉంటుంది. ఏం చేస్తున్నావమ్మాయి? ఫుడ్ ఆర్డర్ చేస్తున్నానత్తయ్య. అయ్యయ్యో, ఫుడ్ ఆర్డర్ చేయడం ఎందుకు? మామూలు రోజుల్లో ఆర్డర్ చేస్తే ఎలాంటి ఇబ్బంది లేదు. కాని ఇవాళ సూర్యగ్రహణం గదా. ఈ హోటల్ వాళ్ళు గ్రహణానికి ముందు వండిన ఆహారాన్ని వేడి చేసి అప్పుడు మనకి పంపిస్తారు. ఆ ఆహారాన్ని మనం అస్సలు ముట్టుకోకూడదు. వద్దులే, మనమే వండుకుందాం బదా. కానీ అత్తయ్య, నాకు చాలా అలసటగా ఉంది. సరే అయితే, నువ్వేమి వంట చేయొద్దులే. నేనే వంట చేసి తీసుకొస్తాను. అంటూ చంద్రకాంతం ఉప్మా చేస్తుంది. సరిగ్గా అప్పుడే రఘు కూడా ఇంటికి వస్తాడు. రోజాకి ఉప్మా ఏమాత్రం ఇష్టముండదు. ఏంటమ్మా, ఉప్మా చేశావా? రోజాకి ఉప్మా మాత్రం ఇష్టం లేదు. అయ్యో, అవునా? ఒక్క మాట ముందే చెప్పుంటే పులిహోర చేసేదాన్ని గదా తల్లి. సరేలే, ఈ ఒక్కసారికి తినేసేయ్. ఇంకోసారి ఉప్మా చెయ్యనులే. అలా చెప్పినా సరే రోజాకి చంద్రకాంతంపై చాలా కోపం వస్తుంది. ఆ కోపం మెల్లగా అసహ్యంగా మారిపోతుంది. చంద్రకాంతం ఏ పని చేసినా రోజాకి నచ్చేది కాదు. అలా ఒకరోజు రోజా తన స్నేహితురాల్ని కలుస్తుంది. ఆ స్నేహితురాలి పేరు యమున. ఏంటి, ఎప్పుడు నవ్వుతూ హాయిగా ఉండేదానివి, ఇప్పుడేంటి ఇలా ఉన్నావు? నాకు మా అత్తయ్య గారంటే అస్సలు ఇష్టం లేదు. ఆమెను చూస్తుంటే చాలా కోపం వస్తుంది. అయ్యో, ఎందుకే? ఆవిడ చాలా అతి చేస్తుంటారే. అలా చేయొద్దమ్మా, ఇలా తినొద్దమ్మా, అక్కడికెళ్ళొద్దమ్మా, ఇలా కూర్చోవద్దమ్మా అని ఏదో ఒకటి అంటూనే ఉంటారు. గ్రహణం రోజు తినకూడదట. హౌస్ ఇల్లి. అమావాస్య రోజు జుట్టు విరపోసుకోకూడదట. ఇక ఏకాదశి రోజు ఒక్క పూట ఉపవాసం ఉండాలట. ఇలా లేనిపోని విషయాలు చెబుతుంటుంది. అందుకే ఆవిడంటే నాకు అస్సలు ఇష్టం లేదు. వేరు కాపురం పెడదామంటే మా ఆయనకు అస్సలు ఇష్టం లేదు. ఆమెని ఎలా వదిలించుకోవాలో తెలియక సతమతమవుతున్నాను. మీ ఆయనకు ఆవిడపై అసహ్యాన్ని కలిగించు. ఏదో ఒక పెద్ద గొడవ జరిగేలా చెయ్యి. ఆ గొడవ కారణంగా ఆమె ఇంటి నుండి బయటికి వెళ్ళిపోయేలా చెయ్యి. నా దగ్గర ఒక ఐడియా ఉంది. అంటూ యమున రోజాకి ఒక ఐడియా చెప్తుంది. ఇంతకేమిటా ఐడియా? రోజా తల్లి కొడుకులను దూరం చేయబోతుందా? పాపం సూరమ్మకి మళ్ళీ కష్టాలు వచ్చినట్టేనా? ఇదంతా తెలుసుకోవాలంటే మరొక ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాల్సిందే.